ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తరువాత రోజా వాయిస్ మారింది అంటే రానున్న రోజుల్లో రోజా అడ్రస్ గల్లంతు కాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్, నమస్తే. హలో సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తరువాత రోజా వాయిస్ మారింది అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో బెరుకు మొదలైంది, రానున్న రోజుల్లో రోజా అడ్రస్ గల్లంతు కాబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో యాక్చువల్గా రోజా మీడియాలో కూడా మాట్లాడినట్టున్నారు, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఒక వీడియో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు నన్ను ఓడించబోతుంది, నన్ను ఓడించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేను అని చెప్పి ఆవిడే చెప్పేసింది. అంటే ఓటమి అనేది కన్ఫామ్ పక్కా అనే విషయం. అంటే వైసీపీ నాయకులే నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు చేశారు అన్నట్లు చెప్పారు ఆవిడ. అవును, వైసీపీ వాళ్ళే చేశారు, నన్ను ఓడించేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, నన్ను ఓడించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓడిస్తున్నారు అని. అంటే దాని అర్థం ఏంటి? ఓడిపోవడం ఖాయం పక్కా అనేది ఒప్పుకున్నారు, అంతే కదా. సో యాక్చువల్గా రోజా కళ నెరవేరింది, ఆవిడ జీవిత జయం కంప్లీట్ అయిపోయింది. ఏంటి సార్? ఆవిడే చెప్పారు మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఈ జన్మకి ఇది చాలు, ఇక నాకేం అవసరం లేదు, ఇక నేను ఏమైపోయినా పర్లేదు అనేటువంటి వాయిస్ వినిపించారు. ఆమె చెమర్చినటువంటి కళ్ళతోటి అప్పట్లోనే మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, తన జీవితంలో సంతృప్త స్థాయికి చేరిపోయాను, ఇక నాకు ఏం అవసరం లేదు, ఇంతటితోటి నా జీవితం సరిపోయింది అనేటువంటి యాంగిల్లో ఆవిడ మాట్లాడారు. అంటే అంతటితో ఎండ్ అయిపోయింది, ఇంకంతే, క్లోజ్. అంటే సంతృప్త స్థాయికి వెళ్ళిపోయాను, ఇంక నాకేం అవసరం లేదు అని చెప్పారు. యాక్చువల్గా మంత్రి పదవి తీసుకోవడానికి కూడా ఆవిడ చేసినటువంటి ప్రయత్నాలు రకరకాలు ఉన్నాయి. ఆవిడ మన రిమోట్ బి శర్మల చెప్తుంటారు కదా, రిమోట్ బి ద్వారా నరుక్కుని వచ్చి మంత్రి పదవులకి ఆవిడ రావడం జరిగింది. వాస్తవంగా సామాజిక ఈక్వేషన్లు, సామాజిక సమీకరణాల విషయంలో జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి నాయకుడు ఇంకొకరు లేరు. ఆయన సామాజిక ఈక్వేషన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్లస్ ఒకే జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకోవడం అనేది అరుదైనటువంటి సంఘటనగా అప్పుడు చెప్పుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంటారంటే, ఎప్పుడు కూడా నేను సామాజిక ఈక్వేషన్ని ప్రాధాన్యత తీసుకుంటానని చెప్తుంటారు, కానీ కీలకమైనటువంటి పదవులు సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు, మిగతావి అందరికీ పంచుతూ ఉంటారు, అది వేరే విషయం, ఆ డిబేట్ వేరే. కానీ క్యాబినెట్కు 2.0కి వచ్చేటప్పటికి ఆయనది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, రోజా ఉన్నారు. ప్లస్ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే బలమైనటువంటి లీడర్లుగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళని కాదని రోజాకి మినిస్టర్ పదవి రావడం అని అంటే ఆవిడ ఏ స్థాయిలో రిమోట్ బీని వాడారు, రిమోట్ బీని ఆపరేట్ చేశారు అనేది మనం ఆలోచించుకోవాలి. అలాంటి వీడియోలు కూడా మనం చేసాం అప్పుడు. రిమోట్ బీ ద్వారా వచ్చింది, ప్లస్ కేసీఆర్ అప్పట్లో, ఆ తర్వాత స్టాలిన్, వీళ్ళందరూ కలిసి అన్ని కోణాల నుంచి ఒత్తిడి తీసుకొచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి 2.0 క్యాబినెట్లో ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి అప్పుడు వీడియో చేసుకున్నాం. సో ఆ సందర్భంగా ఆవిడకి మినిస్టర్ పదవి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు నేను ఇందాక గుర్తు చేశా, సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయారని. కానీ మానవ మాతృలు కదా, ఆవిడ కూడా మానవ మాతృ రాలే కదా. సో ఆవిడకి మినిస్టర్ పదవి అయిపోయారు, బాగా సంపాదించుకున్నారు, ఆవిడ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమె మీద ఒక ఛార్జ్ షీట్ వేశారు. తర్వాత అక్కడ ఉండేటువంటి లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్న ఒక దుకాణం, ఈమె ఒక దుకాణం, ఇంకొకళ్ళు ఒక దుకాణం, దాదాపు 4 దుకాణాలు ఉన్నాయి నగరి కాన్స్టిట్యున్సీలో. ఈ 4 దుకాణాలు 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి, భూములు ఎక్కడ కనిపించినా కానీ కబ్జా చేస్తూ ఉంటారు, తర్వాత ఇసుక ఎక్కడ కనిపించినా అమ్ముకుంటుంటారు, మట్టి ఎక్కడ కనిపించినా దాన్ని అమ్ముకుంటారు, గ్రావెలు రకరకాలుగా అమ్ముకుంటారు, ఇలా ఏది దొరికినా కానీ తీసుకుంటారు. ప్లస్ అక్కడ ఆర్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది. సో రోజా ట్యాక్స్ లేనిది అసలు ఏది అక్కడ ఉండదు. ఈ లాస్ట్కి తోపుడు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్నారు అనే యాంగిల్లో వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా సందర్భాల్లో ఆరోపణలు చేశారు ఆవిడ మీద. సరే, ఆవిడ సర్వేల్లో కూడా వెనకబడి ఉన్నారు, టికెట్ లేదని చెప్పి కూడా చివరి నిమిషం వరకు చెప్పారు. ఆవిడకి టికెట్ రాదు అని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో
చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి ఆవిడకి టికెట్ ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితులు వచ్చినాయి. మినిస్టర్ పదవికి ఏ విధంగా అయితే ఒత్తిడి తీసుకొచ్చారో అంతకంటే ఎక్కువగా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆవిడ ఒత్తిడి తీసుకొచ్చినట్టు కనిపించింది. సరే, జగన్మోహన్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చి టికెట్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో అసలు ఈ వస్తేనే ముఖం చాటేసి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి నగరంలోనే కనిపించింది. అసలు అంతో ప్రచారం చేయడానికి ఎవరు పోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్లు ఈవిడ పోయి ప్రచారం చేయడానికి ఎవరన్నా పోతే కనుక ఇళ్లలోకి పోతే ఇల్లు తలుపులు వేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించింది. ఆవిడతో ఎవరు వెళ్తలేదు అని చెప్పేసి, అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి న్యూస్ చూసాం మనం. సో అప్పుడే ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. టికెట్ ఇవ్వకముందే అయిపోయాక వాళ్ళే సొంత సర్వేల్లోనే అంక టికెట్ ఇచ్చినా ఓడిపోతారు వద్దు అని చెప్పారు. సరే, జగన్మోహన్ రెడ్డి మరి ఏం అప్లికేషన్ ఇచ్చారు ఆవిడకి. ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు పంచాయతీ పెట్టినా కానీ అక్కడ ఉండేటువంటి లీడర్లు రోజాతో కలిసి నడిచేందుకు సిద్ధపడాల. సో ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత కనుక మనం రివ్యూ చేసుకుంటే ఆవిడ అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పి వినిపిస్తుంది. బహుశా అందుకే ఆవిడ ఎక్కడ కూడా కనిపించట్లా పోలింగ్ అయిపోయిన తర్వాత. మామూలుగా అయితే రోజా స్టైల్ వేరే ఉంటుంది, ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడ మాట్లాడి ఉండేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పరిస్థితి ఎలా ఉంది, మేము రాబోతున్నాము, గెలవబోతున్నాము, ఏదో మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ ఆవిడ వాయిస్ మోగపోయింది. అసలు ఆవిడ ఎక్కడున్నారో కూడా ఇప్పుడు ఓటర్స్ ఎదుగుతున్నారంట. అసలు ఆవిడ ఉన్నారా, బెంగళూరు వెళ్ళారా, లేకపోతే హైదరాబాద్ వెళ్ళారా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళారా, చెన్నై వెళ్ళారా అనేది వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. సో అంటే ఓటమి భయంతోనే రోజా గారి స్వరం మారింది. సొంత పార్టీ నాయకులే నా ఓటమికి కారణం కాబోతున్నారంటూ ఆవిడ మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు ఆవిడ ఓటమిని ఆవిడ గ్రహించేశారు, అందుకే అలా స్వరం మార్చారంటూ కూడా కొన్ని అంటే ఆవిడ ముందుగానే ఎందుకు చెప్పారంటే ముందే కూర్చుని కోయిలు అన్నట్టుగా. ఇప్పుడు ఎలాగో ఓడిపోవడం ఖాయం. ఆ ఓటమి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఓడిచ్చారని చెప్పి అనుకోకుండా ముందే వైసీపీ వాళ్ళు నన్ను ఓడిచ్చారని చెప్పి మొదలుపెట్టారు. ఓకే. సో అది ఒక రకంగా కొంచెం అదొక స్ట్రాటజీగా వెళ్ళినట్టు ఉన్నారు. స్ట్రాటజీగా. సో మొత్తం మీద ఏంటంటే ఆ అడ్రస్ అయితే గల్లంత అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అసలు ఆవిడ ఇప్పుడు అక్కడ ఉండరా అనేది కూడా డౌటే. ఎందుకంటే అక్కడ ఉంటే కనుక ఆటోమేటిక్గా కేసులు పెడతారు, పెట్టకుండా ఉండరు చేసినటువంటి పనులకి. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టికెట్స్ ఏ విధంగా చేశారో అక్కడ కూడా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అసలు ఈవిడ దర్శనాల మీద కూడా ఎంక్వైరీ చేయించాలనేది ఒకటి వినిపిస్తుంది. పోలింగ్కి ఒక వారం రోజుల ముందేమో రోజా గారు మీడియాతో మాట్లాడుతూ అసలు ఇక్కడ నా ప్రత్యర్థిగా అతన్ని ప్రకటించినప్పుడే నా గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది, అంటే నాకు 25,000 మెజార్టీ పైగా వచ్చే అవకాశం ఉన్నట్టు ఆవిడ చెప్పారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఆవిడ గెలుపు గురించి మాట్లాడడం తర్వాత నా ఓటమికి కారణం పార్టీ నాయకులే అన్న నేపథ్యంలో ఏంటి అసలు ఆవిడ భవిష్యత్తులో పార్టీ మారే యోచనలో ఏమన్నా ఉన్నారా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నారు. మారిన ఆశ్చర్యపోసలు ఎందుకు మారకూడదు? అనేక మంది మారారు. ఆవిడ మారింది కదా, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు కదా. సో 3 పార్టీలు మారింది ఆవిడ. మళ్ళీ మారదని ఏముంది ఆవిడ? అది పెద్ద ఇష్యూ కాదు. ఆమె సీనియర్ పొలిటీషియన్ అయితే కాదు, మిగతా వాళ్ళకన్నా పెద్ద ప్రొఫైల్ ఏమో ఉన్నటువంటి లీడర్ ఏం కాదు కదా. సొంత వర్గాన్ని మెయింటైన్ చేసి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళకన్నా ఆవిడేం పెద్ద లీడర్ కాదు కదా. సో పార్టీ మారినే ఆశ్చర్యపోతుంది. అందులో ఆవిడ సినిమా నేపథ్యం ఉన్న రోజా పార్టీ మారకుండా ఉంటారని మేము ఎందుకు అనుకోవాలి? ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. మనం అంశాలు చూసాం. మనం ఇప్పుడు మహానాడులో మాట్లాడి గండిపేట దగ్గర నేరుగా వచ్చి టీఆర్ఎస్ భవన్లో కండవ కప్పించుకున్నాను చూసాం మనం. తర్వాత నా జీవితంలో నేను కప్పుకొని పసుపు జెండా కప్పుకొని చచ్చిపోతానన్న స్పీకరు తమ్మినేని సీతారాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. మరి ఇవన్నీ రాజకీయ నాయకుల విషయంలో మనం వీళ్ళు ఈ పార్టీలో ఉంటారని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏ పార్టీలో కానీ మారచ్చు. ఓకే.